ప్రభు ప్రభు మీకిది తెలుసా? మీ పుట్టినరోజు రాబోతుంది. ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటుంది. భక్తులు మీ విగ్రహాలు తయారు చేస్తారు. 10 రోజుల పాటు పూజలు చేస్తారు. ఇంకా 11వ రోజు నిమజ్జనం చేస్తారు. అసలు ఇదంతా ఎందుకంటే మీరు అందరిలోని బాధలను తొలగించి తిరిగి కైలాసం చేరుకుంటారని నమ్మకం. మట్టితో తయారైన విగ్రహం మట్టిలో కలపడంలో పరమార్థం ఇదే. ఓ మూషిక, ఎంత అందమైన భావం! విధేయతతో పాటు ఆశాభావం కూడా. ప్రభు, ఒక్క విషయం చెప్పండి. మీ పుట్టుక ఎలా జరిగింది? మట్టి బొమ్మ నుంచి గజముఖుడిగా మీరెలా మారారు? కథ చెప్తాను మూషిక, కానీ ఒక షరతు ఉంది. మీ ఆజ్ఞ స్వామి. షరతు చెప్పండి. నేను కథ పూర్తి చేసిన వెంటనే నా కోసం ఉండ్రాళ్ళు, కుడుములు తీసుకురావాలి. అవి చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోవాలి. ప్రభు, బేరాలాడటంలో మీకంటే గొప్పవాళ్ళు లేరు. కానీ మీ కథ వినడానికి నేనిది చెల్లించుకోవాలంటే తప్పక చెల్లిస్తాను. మాటిస్తున్నాను ప్రభు, ముల్లోకాల్లో లేనంత మధురమైన వంటకాలు తీసుకొస్తాను. మంచిది. అయితే విను మూషిక. కైలాష్ కొద్దిగా ఎడారిగా అనిపించడం ప్రారంభించినప్పుడు ఇదంతా మొదలైంది. ప్రణామాలు తండ్రి గారు. మాత, నా ప్రణామాలను స్వీకరించండి. పుత్ర, సంతానానికి కేవలం తల్లి మాత్రమే జన్మనివ్వలేదు. సంతానానికి జన్మనివ్వడం ద్వారా తల్లిగా తను జన్మిస్తుంది. ఇప్పుడు నువ్వు నాకు జన్మించి నాకు తల్లిగా జన్మనిచ్చావు. నన్ను పరిపూర్ణురాలిగా చేశావు పుత్ర. స్వామి, ఏమైంది? తమరు నన్నెందుకలా చూస్తున్నారు? ఉమా, మన పుత్రుడు వెంటనే బయలుదేరాల్సి ఉంది. కార్తికేయుడి జననానికి ముఖ్యమైన లక్ష్యం తారకాసురుడి అంతమే దేవి. కనుక తను వెళ్లాల్సిందే. కర్తవ్యం తండ్రిని కఠినాత్ముడిగా మార్చొచ్చు, కాని తల్లిని మార్చలేదు. ఇంకా నేను నా పుత్రుణ్ణి కనులారా చూసుకోను కూడా లేదు ప్రభు. అప్పుడే తనని ఎక్కడికి వెళ్ళనివ్వను. తమరు నా మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవించనివ్వండి. తమరు స్వయంగా వెళ్లి అసురుణ్ణి సంహరించి రావచ్చు కదా. మాత, నాకు అనుమతి ఇవ్వండి. నేను క్షణంలోనే వెళ్ళి క్షణంలోనే వచ్చేస్తాను. కాని పుత్ర, నేను ఒక్క క్షణం కూడా నా కనుల ముందు నుండి వెళ్ళనివ్వను నిన్ను. నా వాత్సల్యాన్ని నీకు పూర్తిగా పంచి ఇవ్వాలనుకుంటున్నాను. నా మాతృత్వపు మమకారాన్ని పొందకుండా చెయ్యకు. నేను కూడా మీ వాత్సల్యపు నీడలోనే ఉండాలనుకుంటున్నాను మాత. కానీ దేవతల రక్షణ నా కర్తవ్యం, నా లక్ష్యం కూడా. చూడండి మాత, సాక్షాత్తు శక్తి స్వరూపిణి కుమారుణ్ణి ఎవరైనా సరే ఎలా ఓడించగలరు మాత? తమను నాకు అనుమతిని ప్రసాదించండి మాత. ఇక మీ ఇద్దరు ఆశీస్సులే నన్ను ఎల్లప్పుడూ కాపాడగలవు. నేను నీ వెంట రాలేకపోవచ్చు, కానీ నా శక్తి, నా వాత్సల్యాలు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాయి.
మహాప్రసాదం మాత. నేను వెళ్ళొస్తాను తండ్రి గారు. ఈరోజు వ్రతానికి శుభముహూర్తం మించిపోయింది. నా వ్రతం ఆరంభం కావడానికి ముందే భగ్నమైపోయింది. నన్ను క్షమించు పార్వతి. పొరపాటు జరిగింది. తమరు మీ వ్రతాన్ని రేపు కూడా ఆరంభించవచ్చు. నేను మాట ఇస్తున్నాను, ఇక నా కారణంగా తమరి వ్రతానికి ఎలాంటి ఆటంకము కలగబోదు. నిజం చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఇంకా అసత్యం మీరు చెప్పలేరు. ఈ కైలాసంలో నీ వాళ్ళెవరైనా ఉన్నారా? అది నీ మాట వినేవాళ్ళు మాతా. ఈ రోజు ఆ నంది మీ వ్రతానికి ఆటంకం కలిగించాడు. ఇలాగే ఆటంకాలు ఎదురవుతుంటే మీరు వ్రతాన్ని ఎలా పూర్తి చేయగలరు? ఎలా పొందగలరు సంతానాన్ని? నేనొక నిర్ణయం తీసుకున్నాను. నేను నా వ్రతాన్ని ఇక్కడ కాకుండా ఏదైనా ఏకాంత ప్రదేశంలో చేపడతాను. అక్కడ విఘ్నాలు కల్పించడానికి ఎవ్వరూ ఉండరు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నాదా, పార్వతీదేవి వ్రతం సంపన్నమయ్యే సమయం ఆసన్నమైంది. ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి తను? సోదరి పార్వతి, నీవు శ్రద్ధా భక్తులతో నీ పుణ్యక వ్రతం పూర్తి చేశావు. అందువల్ల నీ కోరికను నెరవేర్చడం నా కర్తవ్యం సోదరి. నీవు ఏ వరం కోరుకున్నా నేను తప్పక ఇస్తాను. ప్రభు, నాకొక కుమారుని వరంగా ప్రసాదించండి. తను బ్రహ్మదేవుళ్ళ మహాజ్ఞాని, మీ వంటి పూర్వ తేజస్వి, కుశాగ్ర బుద్ధి, అలాగే మా స్వామి శివశంకరునికి సమానమైన నిర్మలమైన స్నేహశాలి. అంటే త్రిమూర్తుల సమస్త గుణాలు ఉండాలి తనలో. తథాస్తు. నీలకంఠ, నీలకంఠ, ప్రియమిత్రమా, నాకు సహాయం చేస్తావా? మా స్వామి మా మహాదేవుడి వద్దకు వెళ్ళి తన పార్వతి అత్యంత శుభ సమాచారంతో వారి వద్దకు రానున్నదని వెళ్ళి చెప్పు. వెళ్ళు నీలకంఠ.
నాకు అవగతమైనది. మన పరీక్షా కాలం గడిచిపోయినది. నీవు తిరిగి వస్తున్నావు దేవి. నీకిదే నా స్వాగతం. పాయసం సిద్ధమైనది. ఎంత సులభంగా చేశామో చూసావా? అవును ప్రభు, చాలా సులభం. ఈ పాయసం ఒక పాత్రలో వేసి సిద్ధం చేయండి. నేను వెళ్ళి మిగిలిన ఏర్పాట్లన్నీ సరిగా జరుగుతున్నాయో లేదో చూసి వస్తాను. అలాగే ప్రభు. ఇక్కడ పూలను అలంకరించండి. ఎన్నో ఏళ్ల కఠిన వ్రతం తరువాత పార్వతి కైలాసానికి వస్తుంది. తనకి స్వాగతం పలకడానికి కైలాసం అంతా అందంగా అలంకరించండి. మన ఏర్పాట్లు చూసి పడిన కష్టమంతా మర్చిపోవాలి. అలాగే ప్రభు. నేనిప్పుడు కైలాసానికి అతి దగ్గరగా వచ్చేశాను. ఆగండి. చెప్పండి ప్రభు. ఏం చేస్తున్నావు? పూలని అందంగా అమరుస్తాను ప్రభు. మీరు నిశ్చింతగా ఉండండి. నేను పూలని అలంకరించడంలో చాలా అనుభవజ్ఞుడి. ఇప్పుడు మీరే చూస్తారుగా. ఇదేనా నీ అనుభవము? మీరు ఆనందంగా అనుభవించండి. పార్వతి వచ్చిన తర్వాత తనకంతా వివరంగా చెబుతాను. తను లేనప్పుడు మీరు కైలాసాన్ని ఎలా చూశారు? నేను కనపడగానే మీ ముఖంలో వెల్లి విరిసే ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను ప్రభు. ప్రణామాలు మాత. మాత, ఎంతో కాలం తర్వాత తమరిని దర్శించుకుని మేము ధన్యులమయ్యాము. తమరి స్వాగతానికై ప్రభు స్వయంగా ఏర్పాట్లు చేశారు మాత. మాత, మీరిక్కడ లేనప్పుడు మేం ప్రతి క్షణం మిమ్మల్నే తలుచుకునేవాళ్ళం. నేను కూడా మీ అందరినీ చూసి ఎంతో సంతోషిస్తున్నాను. అది సరే గాని స్వామి ఎక్కడా? మాత, ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఎక్కడా? అక్కడ ఎవరు లేరునండి. ఆ? మాత, ఇంతవరకు ఇక్కడే ఉన్నారు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వారు ధ్యానంలో ఉన్నారేమో. వెళ్ళండి, వెళ్ళి చూసిరండి. అలాగే. మాత, ప్రభు కైలాసంలో ఎక్కడా లేరు. ఇది నా అనుమానమా, లేక స్త్రీలందరికీ సహజ లక్షణమా? ఏదైనా అనర్థం? లేదు లేదు, దేవాది దేవుడికి అనర్థం వాటిల్లడమేమిటి? మరి నాకెందుకనలా అనిపిస్తోంది? అంటే జరగరానిదేదైనా జరుగుంటే? ఏమైంది మాత? మాత ఏమైంది మాత? పట్ట పగలే అంధకాలం, అంధకాలమే అంధకాలం మాత. మాత, ఇదెక్కడ ఉపద్రవం? మాత, ప్రభు ఎక్కడున్నారు? వెలుగు అంతమైంది అంటే సృష్టి అంతమవుతుంది. మీరేమాత్రం ఆందోళన పడకండి. సృష్టికి ఎలాంటి అనర్థమూ వాటిల్లబోదు. మీరందరూ బయటికి వెళ్ళి నిరీక్షిస్తూ ఉండండి.
మన పుత్రుడు కార్తికేయుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించి తిరిగి వచ్చేలోపుగానే నీకు మరొక పుత్రుడు లభించగలడు. తండ్రి గారు, మీరు నాకు కూడా వాగ్దానం చేయండి. నా తమ్ముడు కూడా నాలాగే ఉండాలి. మన అందరికీ సంతోషాన్ని పంచివ్వాలి. ముఖం సిద్ధమైంది, కాని కన్నులేవి? కన్నులు లేకుండా నువ్వు నన్ను, నా ప్రేమని ఎలా చూడగలవు పుత్రా? పెదవులు లేకుండా ఎలా నవ్వుతావు చెప్పు? నేను చేసే రుచికరమైన వంటకాల్ని ఎలా తినగలవు చెప్పు? ఇదేంటి, నేను నిన్ను ప్రశ్నిస్తూనే ఉన్నాను గాని నీకు చెవులు లేకపోతే నువ్వు నా స్వరాన్ని ఎలా వినగలవు చెప్పు? ఇది నీ ముక్కు. ఇంకా హృదయం లేకపోతే నా మనసులోని వాత్సల్యాన్ని నువ్వెలా గ్రహించగలవు? కానీ హృదయం పైకి కనిపించదు. ఇంకా చేతులు లేకుండా మాతృస్పర్శని ఎలా గుర్తించగలవు? ఇక కాళ్ళు లేకపోతే నేను పిలవగానే ఎలా పరిగెత్తుకుని వస్తావు? ఇప్పుడు చెప్పు నాన్న, నువ్వు నన్ను అమ్మా అని ఎప్పుడు పిలుస్తావు? ప్రభు, నాకొక పుత్రుణ్ణి ప్రసాదించండి. తను బ్రహ్మదేవుళ్ళ మహాజ్ఞాని, తమంతటి తేజస్వి, కార్యదక్షకుడు, మా స్వామి మహాదేవుడిలాగా నిర్మల, స్నేహపాత్రుడు, అంటే త్రిమూర్తుల సకల సద్గుణాలు ఉండాలి. తథాస్తు. నువ్వు నా పుత్రుడై శుభాలకు ప్రతీకవై ఎప్పుడెప్పుడొస్తావా అని ఎదురుచూస్తున్నాను కుమారా. ఎప్పుడొస్తావు ఈ లోకంలోకి? నా సర్వశక్తుల్ని ఉపయోగించి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను పుత్రా. కాసేపు నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకో, నేనిప్పుడే వస్తాను. ఎక్కడ దాచా చెప్పు. వదిన పార్వతీదేవి, ఎక్కడ దాచావమ్మా నీ ముద్దుల పుత్రుణ్ణి? నేనెక్కడ దాచాను సరస్వతి? ఎక్కడ దాచావు చెప్పు. అమ్మా,
దేవి పార్వతి, మీ పుత్రుడు మేము ఊహించిన దానికంటే చాలా అందంగా ఉన్నాడు. మైమరపింపజేసే సుందర దరహాసం, అది 4 దిశలని ప్రకాశవంతం చేస్తుంది. నాకు మా అమ్మే లోకమైనప్పుడు నేను అన్నేసి లోకాల్ని చూసి చేసేదేముంది? తల్లి పట్ల అపారమైన ప్రేమ విశ్వాసాలున్న ఈ బాలుడికి తల్లి బిడ్డలు సంతోషంగా ఉండాలి. ఎవరి వక్ర దృష్టి పడకూడదు బాలుడి మీద. చంద్రదేవుడికి నేను రుణపడి ఉంటాను. వెన్నెల వెలుగు బాలుని వెతకడంలో నాకు ఉపయోగపడుతుంది. నా మాట వినలేదు కనుక నేను మీకు శాపం ఇస్తున్నాను. నాపై తప్ప మీ దృష్టి ఎవరి మీదైనా పడితే దురదృష్టం, ప్రమాదాలు చుట్టుముట్టి చివరికి వారు సర్వనాశనం అవుతారు. ఇది దేనికి సంకేతం? నేనింతకంటే ముందుకు వెళ్ళకూడదనా? నా దృష్టి వల్ల తనకేదైనా అరిష్టం సంభవిస్తే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. అయినా నాకు నేను సర్ది చెప్పుకోగలను, కానీ పార్వతీమాత కోపా నుండి ఎలా తప్పించుకోగలను? నిజానికి నేను అనవసరంగా పీడించుతున్నాను. దూరం నుండి ఒక్క రెప్పపాటులో ఇలా చూసి అలా దృష్టిని తప్పించేస్తాను. అసలు బాలుడి దగ్గరికి వెళ్ళను. ఎలా చూడాలి తన్ని? తన ముఖాన్ని పార్వతీమాత తన చీర చెరగుతో కప్పివేశారు. క్షణార్థ దర్శనం కూడా లేకుండా ఎలా? ఇప్పుడేం చెయ్యాలి? నా దృష్టి ఈ బాలుడికి ప్రమాదకరం కావచ్చు. కాలం నాకు అనుకూలించడం లేదు. శనిదేవా, చంద్రదేవా, ఎక్కడికి వెళ్తున్నారు తమరు? మీరింకా ఆ బాలుణ్ణి సరిగ్గా చూడనే లేదు. నేనైతే ప్రయత్నం చేశాను చంద్రదేవా, కానీ ఆ బాలుడు నిద్రలో ఉన్నాడు. తన ముఖం పార్వతీమాత చెరగులో కప్పబడి ఉంది. తనని చూడటం కోసం తనకి నిద్రాభంగం కలిగించడం సరికాదు. అది కాకుండా నా దృష్టి అశుభం కదా. నా దృష్టిలోని దుష్ప్రభావం అందరికీ తెలిసిందే కదా. శనిదేవా, ఇప్పుడు ఆ బాలుడు నిద్ర నుండి లేచాడు. జలాశయంలోని నీళ్లలో ఆడుకుంటూ ఉన్నాడు. మీరతని ప్రతిబింబాన్ని చూస్తే సరిపోతుంది కదా. అలా అయితే మీరు మీ దృష్టిని అతని మీద పడకుండా జాగ్రత్త పడొచ్చు. మీరు ఈ ఉపాయాన్ని పాటించండి. ఈ విధంగా మీ దృష్టి నుంచి అతను కాపాడబడతాడు కదా. ఇలా చూసి వెంటనే మార్చేయండి దృష్టి. ఆ మాత్రానికే కళ్ళు తిరిగి పడదు సృష్టి. భళా చంద్రదేవా, మీరిచ్చిన సలహా బాగుంది. తన ప్రతిబింబాన్ని చూడటానికి నాకే అభ్యంతరం ఉండదు. ఈ నీళ్లు నిర్మలంగా నిశ్చలంగా ఉంటే తప్ప ఈ బాలుడి ప్రతిబింబాన్ని చూడలేను నేను.
ఇప్పుడు కనిపిస్తోంది. దేవర్షి చెప్పింది నిజమే. ఎంత అందంగా, ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడు ఈ బాలుడు. మనోహరమైన చిరునవ్వు, ముత్యాల్లా మెరిసే దంతాలు, ఆకాశంలో నక్షత్రాల్ని సైతం శాసించగల నిర్మలమైన నేత్రాలు, అద్భుతం, అలౌకిక ఆనందాన్నిచ్చే దివ్య దర్శనం. తన అద్భుత రూపాన్ని దర్శించుకునే అవకాశం లభించింది. ఎంతో అపూర్వము, అపురూపము అయిన రూపం తనది. కానీ క్షణార్థ దర్శనం తృప్తి కలిగించడం లేదు. తనని పూర్తిగా చూస్తే కానీ సంతృప్తి కలగదు నాకు. ప్రభు, ఎందుకు ఆపుతున్నారు? కథ చాలా బాగా జరుగుతుంది. దేవతలంతా దర్శనం కోసం విచ్చేశారు. శనిదేవుడు చాలా ఉత్సాహంతో ఉన్నారు. మూషిక, ఇప్పుడే కథలో అసలైన భాగం మొదలు కాబోతుంది. శనిదేవుడు మంద ఇచ్చిన శాపంతో బాధలు అనుభవిస్తున్నాడు. అతని దృష్టి ఎవరి మీద పడితే వాళ్ళు నాశనమైపోయేవారు. ప్రతిరోజు నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి దర్శనం చేసుకోమని చెప్పారు. అయినా తాను నిగ్రహించుకోలేక నా వైపుకు చూశాడు. దేవుడా, అప్పుడేమైంది ప్రభు? శనిదేవుడి చూపు పడగానే ప్రమాదం రానే వచ్చింది. అప్పుడు మా అమ్మ నాకు అలౌకిక శక్తి కలగాలనే వరమిచ్చి ఆశీర్వదించారు. నా వ్రతం పూర్తయ్యే వరకు కైలాస ద్వారానికి రక్షకుడిగా ఉండమని చెప్పింది. లోపలికి ఎవరినీ రానివ్వకుండా ఉండాలి. వాహ్ ప్రభు, అయితే మీరు ద్వారపాలకుడయ్యారా? ఇప్పుడు వినడానికి మరింత ఉత్సాహంగా ఉంది. త్వరగా చెప్పండి, తరువాత ఏమైంది? అరే ఓ మూషిక, నాకు చిన్న కష్టం వేయడానికి కూడా నీకు ఇంత ఆనందంగా ఉందా? సరే విను. ఇక్కడే నాకు మొట్టమొదటి సంఘర్షణ ఎదురైంది. ఎవరు నువ్వు? ఈ సమయంలో నీకు ఇక్కడేం పని? ఇది పార్వతీమాత స్వరం. ముందు నువ్వెవరో చెప్పు నాకు. నేను ఎవరనేది పార్వతీమాతకు తెలిస్తే నేను చాలా పెద్ద ప్రమాదంలో పడతాను. నిన్నే అడిగేది, ఎవరు నువ్వు? శనిదేవుడా, పుత్ర, అమ్మా, క్షమించండి పార్వతీమాత. ఎవరి అనుమతితో లోపలికి ప్రవేశించావు? చెప్పు. నా పుత్రుడిపై నీ దృష్టిని సారించే దుస్సాహసానికి ఎందుకు ఒడిగట్టావు నీవు? దేవి, ఆ చంద్రదేవుడు. చంద్రదేవుడా? తనెక్కడా కనపడ్డమే లేదు. వెంటనే ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది నాకు. శనిదేవా!
అమ్మా, నేను నిన్ను వదిలి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళను. ఎల్లప్పుడూ నీ తోడుగానే ఉంటాను. ఇదే నా వాగ్దానం. కూర్చో అమ్మా. పుణ్యలోకాలన్నీ మా అమ్మ ఒడిలోనే ఉన్నాయి. రా, మీ అమ్మ ఒడిలో విశ్రమించు. రా. ఈరోజు నా మాతృత్వపు మమతానురాగాలు పొంగి పొర్లుతున్నాయి. ఇంతకీ ఏం చేస్తున్నావు కుమారా? ఇప్పుడే చెప్తానుండమ్మా. అమ్మా, ఎంతైనా మా అమ్మ సౌందర్యం ఈ లోకంలోనే అపూర్వం కదా. కానీ నీకు నీ కేశాలంకరణలో వీటిని కూడా చేర్చినట్టయితే మీ అందం ఇనుమడిస్తుందమ్మా. ప్రేమపూర్వకమైన నీ కోరికను ఎలా కాదంటాను పుత్ర. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేస్తున్నానమ్మా? సరే తీసుకోండి. రా పుత్ర, నీకు భోజనం పెడతాను. అమ్మా, కాస్త ఆగండమ్మా. ఎందుకు? ఇప్పుడేమైంది కుమారా? మీ కాళ్ళకి గజ్జలు లేకుండా బయటికి వెళ్ళకూడదు. నేను మీకోసం ఈ గజ్జలు తెచ్చాను. ఎక్కడా? ఎక్కడా? ఏది పుత్ర, ఇటివ్వు, నేను పెట్టుకుంటాను. లేదమ్మా, మీరు అనుమతిస్తే నేనే స్వయంగా నా చేతులతో పెడతాను. తమరి పాదాల్ని స్పర్శిస్తే నాకు మీ ఆశీస్సులు కూడా లభిస్తాయి. ధన్యవాదాలమ్మా. ఏమైంది పుత్ర? అదిగో దివ్య ప్రకాశం నలుదిశలా వ్యాపిస్తోంది. అంటే మహాదేవుడు కైలాసానికి వస్తున్నారు. మా ప్రభువు కైలాసానికి వస్తున్నారు. ఇంత సుదీర్ఘమైన కాలం తరువాత
నేను మా స్వామి కోసం చేస్తున్న నిరీక్షణ పూర్తవుతోంది. ఇది తీసుకోండి పార్వతి. ఈ నలుగు పిండితో మంగళ స్నానం చేయండి. నిండుగా అలంకరించుకుని తమరి స్వామికై నిరీక్షించండి. అంటే నా మంగళ స్నానానికి సమయం ఆసన్నమైంది. కానీ నంది ఇతర గణాలు మహాదేవుని తీసుకురావడానికి వెళ్లారు. మరి ద్వారపాలన ఎవరు చేస్తారు? లేదు, నేను నా పుత్రుడికి అంత బాధ్యతనివ్వలేను. కానీ నేను నమ్మదగిన వారు ఇంకెవరున్నారు? నువ్వు ఇక్కడే ఉండు పుత్రా, నేను ఇప్పుడే వస్తాను. తమరిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మాత? జయ విజయల్ని వెతకడానికి. నేను స్నానానికి వెళ్ళాలి. అందుకే నీకు వాళ్ళు తోడుగా ఉంటారు. కైలాస ద్వారానికి కాపలా ఉంటారు. నేనుండగా వేరే వాళ్ళ అవసరం ఏముంటుంది మాత? తమరేం ఆలోచించకండి. నేను కైలాస ద్వారాన్ని కాపలా కాస్తాను. నేను వచ్చిందే మీకు సేవించడానికి. ఆహా, కానీ ఆ కార్యాన్ని నువ్వెలా చేయగలవు పుత్రా? ఎలా చేస్తానో తమరే చూస్తారుగా. తను దివ్యపుత్రుడైనా తనకి మరిన్ని శక్తుల్ని ఇవ్వాల్సి ఉంది. అమ్మా, నా మీద నమ్మకం ఉంచండి. నేను తమన్ని తప్పక రక్షిస్తాను మాత. అవును కుమారా, అయినా కూడా నేను నీకు మరిన్ని శక్తుల్ని ఇవ్వాలనుకుంటున్నాను. అమ్మా, నేనిప్పుడు తమన్ని రక్షించడానికి పూర్తిగా సిద్ధమయ్యాను. లేదు, నిజానికి ఈ శక్తులు సరిపోవు పుత్రా. సరిపోతాయమ్మా. నేనిప్పుడు ఎవరినైనా ఎదిరించగలను. అవును పుత్రా, నీ శక్తులకు తగిన ధైర్య సాహసాలు కావాలి. పుత్రా, ధన్యవాదాలు మాత. ఇప్పుడు నీకు యుద్ధ కౌశలంతో పాటు శక్తి, అత్యంత శక్తిశాలి అయిన శక్తి దండం కూడా ఉంది. పుత్రా, నేను మంగళ స్నానానికి వెళ్తున్నాను. గుర్తుంచుకో, ఎవ్వరినీ లోపలికి రానివ్వకూడదు. నేను వాగ్దానం చేస్తున్నానమ్మా, ఎవరినీ లోపలికి రానివ్వను. ప్రభు మహాదేవునికి జై! ప్రభు మహాదేవునికి జై!
ప్రభు మహాదేవునికి ప్రభు మహాదేవునికి ప్రభు మహాదేవునికి ప్రభు మహాదేవునికి ప్రభు మహాదేవునికి ప్రభు మహాదేవునికి. అక్కడే ఆగండి ఆగండి. నీ ముఖంలో దివ్య కళ గోచరిస్తోంది. నీ మనసులో ఏ ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి? సుళ్ళు తిరగడం లేదు, నిర్మలంగా మారుతున్నాయి. నేనిప్పుడు ఎంతో ప్రశాంతంగా తృప్తిగా ఉన్నాను. అక్కడే ఆగండి. నా మాట మీరు సరిగ్గా విన్నట్టు లేరు. ఎవరికీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు. ఇంత దూరం వచ్చారు, ఒక మాట చెప్పండి, ఇంతకీ మీరెవరు? ఒక్క మాటలో చెప్పాలంటే నేను అన్ని చోట్ల ఉంటాను, అలాగే ఎక్కడా ఉండను. బాలుడు కదా అని మాటలతో తిప్పి తిప్పి కొడుతూ నన్ను భ్రమలో ముంచాలనుకుంటున్నారా? ఒక్క మాటలో చెప్పొచ్చు కదా మీకు ఇల్లంటూ లేదని. అంటే భిక్షకుడు కూడా కాదా? చూస్తుంటే ఎవరో బైరాగిలా కనిపిస్తున్నారు. ఇంత అతి పనికిరాదు బాలక. వారు అడిగిన వరాలిచ్చేవారు, వారినే నువ్వు భిక్షకుడంటావా? బైరాగివి అని అంటావా నువ్వు? ఏమిటి, ఈయన వరాలిచ్చేవాడా? నేను బాలుడినే కావచ్చు, కానీ మూర్ఖుడిని కాదు. మీరు నాతో ఏం చెప్పినా నమ్మేస్తాననుకోకండి. వస్త్రాలు కూడా లేక జంతు చర్మాలను ధరించేవాడు. ఉండటానికి కూడా ఒక ఇల్లు లేదు. పేరు అడిగితే అన్ని పేర్లు నావే అంటాడు. ఇలా మాట్లాడేవాణ్ణి బైరాగివాడు అని కాకుండా ఇంకా ఏమంటారు? ఏదైనా జలాశయానికి వెళ్ళి ప్రతిబింబం చూసుకోండి. భిక్షకుడో మాటల బైరాగివాడో మీకే అర్థమవుతుంది. ఈ బాలుడు ఎంత హీనంగా మాట్లాడినా ప్రభువు చిరునవ్వులు చిందిస్తున్నారెందుకు? మీ జుట్టేమిటి అలా జడలు కట్టుకుపోయింది? మీకు తల దువ్వుకోవడం కూడా రాదా? బాలక, ప్రభు జటా జూటానికి అర్థమైన తెలుసా నీకు? మా ప్రభు నంది, సఖి, విషయం చెప్పచ్చుగా. ఎవరి ఊహల్లో మునిగిపోయారు తమరు? నేను ఒకరి ఆలోచనలో ఉన్నాను. వారి శిరస్సు జటలతో శోభిస్తూ ఉంటుంది. వారి శిరస్సే పవిత్రతకు ప్రతీక. ఇక వారి జటాజూటం నుండి స్వయంగా పరమ పవిత్రమైన గంగ ప్రవహించడం ఆరంభిస్తుంది. మీదంతా చాలా విచిత్రంగా ఉంది. మీ మొసటన ఆ మూడో కన్నెందుకుంది? చూడటానికి రెండు కళ్ళు చాలేదా ఏమిటి? ప్రభు మూడో కన్ను తెరుచుకుందంటే ఈ బాలకుడు ప్రభు ఆలస్యమైనా చివరికి అర్థం చేసుకున్నారు.
మహాదేవా. మహాదేవా, మమ్మల్ని రక్షించండి ప్రభు. మహాదేవా. మహాదేవా మహాదేవా మహాదేవా. ప్రభు ప్రభు, ఇక మీరే మమ్మల్ని కాపాడాలి. చూడండి, ఆ బాలుడు మా అందరికి ఏ గతి పట్టించాడో మీరే చూడండి. చూడండి ప్రభు, మా అందరినీ లామకెళ్తున్న పాడించాడు ప్రభు. తను బాలుడు కాదు ప్రభు, సింహబలుడు ప్రభు. చిన్నవాడికి ఇంత గొప్ప శక్తి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు ప్రభు. నేను ఎన్నిసార్లు చెప్పాను, కానీ వినలేదు మీరు ఎవ్వరు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. మా గణాలకు జరిగిన అవమానం నేనెంత మాత్రమూ సహించను. హే పరమేశ్వర, తమ సేవకుడైన ఈ వాసుకి అనుమతినివ్వండి. నేను ఇప్పుడే వెళ్ళి ఆ బాలుడికి తగిన గుణపాఠం చెబుతాను. ఒక సామాన్య బాలుడు దేవాది దేవుణ్ణే సవాలు చేయటం ఈ దేవరాజైన ఇంద్రుడికి అంగీకారం కాదు ప్రభు. అమృతం తాగిన వాళ్ళం మేము, అమరులం మేము. వెంటనే వెళ్ళి ఆ పొగరబోతు బాలుడికి తగిన గుణపాఠం చెప్తాము. తనకున్న శక్తులతో అహంకారంతో విర్రవీగుతున్నాడు. నేను నా శక్తితో ఆ బాలుడిని భస్మం చేస్తాను. గజాసురుడే మా ముందు నిలబడలేకపోయాడు, ఇంకా ఈ గర్విష్టి బాలుడు మా ముందెక్కడ నిలబడతాడు? ప్రభు, అహంకారాన్ని నాశనం చేయాల్సిందే. అవును, అహంకారము నాశనమవ్వడమే మంచిది. శాశ్వత సత్యం ఒక్కటే. అహంకారం నశిస్తేనే సమస్త శుభాలు విస్తరించగలవు. ఆ బాలుని ఓడించడానికి మన దేవతల శక్తులు సరిపోతాయి. వెంటనే వెళ్ళండి, అతడి యహాన్ని అణిచివేయండి. ఈ రేఖని దాటి రావడానికి ఎవ్వరికీ అనుమతి లేదు. ఎవరైనా దాటి వచ్చే ప్రయత్నం చేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదు. ఓ బాలక, నీ ఓటమిని నువ్వే ఎందుకు కొని తెచ్చుకుంటున్నావు? తొలగున మార్గం నుండి, తద్వారా నిన్ను నువ్వు రక్షించుకో. మీకు మంచి మాటలతో చెప్తే అర్థం కాదా? నేను నా మాట మీద, నా నిర్ణయం మీద నిలబడ్డాను, నిలబడే ఉంటాను. ఎవరిని ఈ రేఖని దాటి వెళ్ళనివ్వను. ఓయ్ బాలక, నేనెవరో నీకు తెలుసా? ఈ వాసుకి ఇంకా కోపం చూపిస్తూనే ఉంది కనుక ఆ తలని నేను పట్టుకుంటాను, కోపాన్ని చిదిమేస్తాను. ఇంకా మీరందరూ
దాని తోకని పట్టుకొని లాగండి. ఇది అమాయకత్వం కాదు, అహంకారం. అతిగా మిడిసిపడుతున్నాడు. నేను ఈ ఆటలో నీకు అన్యాయం జరగనివ్వను బాలక. అందువల్ల ఈ ఆటలో అగ్నిదేవుణ్ణైన నేను ఒక్క చేతి బలాన్ని మాత్రమే ప్రయోగిస్తాను. క్షణంలో ముగిసిపోతుంది ఈ ఆట. అగ్నిదేవుడి ముందర క్షణం కూడా ఆగలేవు నువ్వు. ఆరంభిద్దామా బాలక? అలాగే. అరే, ఇదేంటి ఒక అంగుళం కూడా కదలట్లేదు. మరింత బలాన్ని ప్రయోగిస్తాను ఇప్పుడు. నా బలం ముందు నిలబడలేడీనా? అరే, అప్పుడే మీరు లాగేస్తున్నారా? నేను ఇంకా మొదలే పెట్టలేదు. ఇప్పుడు నేను బలం ప్రయోగిస్తాను. అరే, ఇదేంటి ఈ బాలకుడు ఏకంగా నన్నే లాగేస్తున్నాడే. ఉండండి అగ్నిదేవా, నేను మీకు సాయంగా వస్తాను. అంతేనా మీ ఇద్దరి బలము? అగ్నిదేవుడు ఎవరినైనా మంటల్లో మాడి మసయ్యేలా చేస్తాడు. ఇంకా వాయుదేవుడా ప్రళయ మారుతాన్ని సృష్టిస్తాడు. బాలక, ఇంక నీ ఆటలు సాగనివ్వను, కాసుకో. చూద్దాం, ఆటలు సాగనివ్వండి మీరు లేక నేను. ఆశ్చర్యంగా ఉంది. ఇంత చిన్న బాలకుడికి అంత బలమా? తను అగ్నిదేవుడైన మిమ్మల్ని, వాయుదేవుడైన నన్ను కలిసి సవాల్ చేస్తున్నాడు. గట్టిగా లాగండి. అగ్నిదేవా, కాళ్ళు గట్టిగా పట్టుకోండి. వాయుదేవ, యుక్తి కాదు శక్తిని ఉపయోగించండి. మీ బలాన్నంతా ప్రయోగించండి. లాగండి. తమరు ఆదేశాలు ఇవ్వడం ఆపి సాయం చేయండి. మీరు ఆపి చూపించండి సూర్యదేవా. వారిలో వారే గొడవ పడుతున్నారు. ఇదే తగిన సమయం. ఇది చాలా తప్పు. గర్విష్టి అయినా తను పసివాడు. ధన్వంతరి దేవా, ఎందుకు ఇలా జరుగుతోంది? తనను భయం చూపించండి. ధన్వంతరి దేవా, ధన్వంతరి దేవా. మాతా, విషప్రభావం తగ్గేలా చేసి చూపిస్తాడు ఈ ధనవంతరి. ధన్యవాదాలు ధన్వంతరి దేవా.
నువ్వు అత్యంత శక్తి సంపన్నులైన దేవతలను సవాల్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. నేను ఇప్పుడే నా తేజంతో ఈ బంధాన్ని నుండి విముక్తున్నవుతాను. చూస్తుంటే ఇదేదో మహామాయిలా ఉందే. ఇది నన్నే, సాక్షాత్తు ఈ సూర్యుణ్ణి అడ్డుకుంది. ఇంతేనా మీ తేజస్సు? నా దివ్య దండాన్ని కూడా తప్పించుకోలేరా మీరు? విచిత్రంగా ఉందే. నేనేమిటి ఈ పసిబాలుడు ముందు ఓడిపోవడం ఏమిటి? పార్వతీదేవి పుత్రుడు తన పరిధిని మించి ప్రవర్తిస్తున్నాడు. తనని చూస్తుంటే నాకు ఆందోళన కలుగుతోంది. దీని ఫలితంగా తనకేదైనా ఆపద కలిగితే? దేవి, తమరి ఆందోళనకి కారణం నాకు అర్థమైంది. స్వామి, తమరు దేవతలందరికీ అతని గురించి ఎందుకు చెప్పడం లేదు? తను పార్వతీదేవి పుత్రుడని తెలిస్తే వెంటనే ఈ అనవసరమైన యుద్ధం దానికదే ఆగిపోతుంది కదా. చెప్పండి స్వామి. ప్రియా, ఆ మహాదేవుడే మౌనంగా ఉన్నారు. విష్ణుమూర్తి కూడా మౌనంగానే ఉన్నారు. ఇక ఇప్పుడు నేను అనవసరంగా కల్పించుకుని ఇదంతా చెప్పడం ఉచితం కాదు కదా. గుర్తుంచుకో, మహాదేవుడు విష్ణుమూర్తి మౌనం వహించడం వెనుక తప్పకుండా ఏదో కారణమే ఉండి ఉంటుంది. ఎంత కష్టపడ్డానో. ఆకలేస్తుంది. ఫలాలు తినకపోతే శక్తి రాదు. ఇదేమిటి? తను ఫలాన్ని కొరికితేనే ఇంతగా కంపిస్తుంది. ఏమిటి ఈ ధ్వని? ఎందుకు ఈ భూకంపం? ఎంత పెద్ద దేహమో, ఎంత బాగుందో. శ్వేత గజం, ఆశ్చర్యం. చాలా విచిత్రమైన ఏనుగు, ఎంత పెద్దదిగా. స్వయంగా దేవేంద్రుడే వచ్చాడు మనల్ని రక్షించడానికి. ఇక ఆయన ముందు ఎక్కడ నిలబడగలడి బాలుడు? ఎవరు తమరు? ఫలాన్ని బాణంతో ఎగరగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అది నేను తింటున్నాను కదా. ఇంద్రుణ్ణి నేను, దేవరాజు ఇంద్రుడు. ఇప్పుడు నేను నీలోని అహంకారాన్ని పోగొట్టడానికి వచ్చాను. గుర్తుంచుకో, నీ మీద నేను ఏమాత్రం దయా దాక్షిణ్యాలు చూపించను. తప్పుకో నా దారి నుంచి, లేదా కఠిన దండనకు సిద్ధంగా ఉండు. దండన? దండన విధించేది నేను. మా అమ్మ ఆజ్ఞని పాటించకుండా అడ్డుకునే వారెవ్వరికైనా. ఎవరిలాగంటే అందరికంటే ముందు వృషభం, తర్వాత పొట్టేలు, నాతో యుద్ధం చేయడానికి వచ్చిన నాగరాజులాగా. ఐరావతమా, శాంతం వహించు. నీ సహనాన్ని ఎంత మాత్రం కోల్పోవద్దు. నేను ఇంకా నా శక్తి ప్రదర్శన మొదలు పెట్టనే లేదు. అప్పుడే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. చాలు, ఇంతేనా దేవేంద్రుల వారి శక్తి? ఆపు నీ అధిక ప్రసంగం. నువ్వు నన్ను, దేవరాజు అయిన ఇంద్రుణ్ణి అవమానిస్తున్నావు కదూ. ఇంక బాలుడని భావించి నీకెలాంటి అవకాశము ఇవ్వబోను నేను. అవకాశం ఇవ్వమన్నదెవరు? తమరి ఇతర దేవతలందరిలాగా శక్తిని ఉపయోగించి చూడండి ఇంద్ర. అయితే అనుభవించు.
నీ ఈ అహంకారానికి తగినటువంటి ఫలితం. అయితే చూపించండి. దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆవాహన చేస్తున్నాడు. వజ్రాయుధం ప్రచండమైన శక్తి ముందు ఈ బాలుడు ఎంత మాత్రం నిలబడలేడు. దేవేంద్రుడి ఈ అస్త్రం ఏవో మహత్తరమైన తేజస్సుని కలిగి ఉంది. కానీ దాని తేజస్సు ప్రయోగించినా నాకు ఏమాత్రం హాని కలిగించలేదు. వజ్రాయుధాన్ని అడ్డుకోగలిగాడు ఈ బాలుడు. ఇతడికి విలక్షణ శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు నా దెబ్బ ఎలా ఉంటుందో చూడండి దేవేంద్ర. ఐరావతమా, శాంతించు. నీ సహనాన్ని ఏమాత్రం కోల్పోవద్దు. ఐరావతమా, స్థిరంగా ఉండు. ఎవరి బాలుడు ఏకంగా నాకే ఇంత పెద్ద సవాలుగా మారాడు? దేవేంద్రుడు అంతటి వాడిని కింద పడేలా చేశాడు ఈ బాలుడు. అమ్మ ఆదేశం ప్రకారం లోపలికి ఎవరూ వెళ్ళకూడదు. నందితో పాటు అతని సైన్యం ప్రవేశించాలనుకున్నారు. అక్కడి నుంచి సంఘర్షణ మొదలైంది. మెల్లమెల్లగా ఇంద్రుడు, యముడు మరియు ఇతర దేవతలు కూడా చేరతారు. కానీ నేను అందరినీ అడ్డుకోగలిగాను. వా ప్రభు, తల్లి ఆదేశాన్ని పాటిస్తూ మీరు సకల దేవతలకు ఎదురు తిరిగి ఓడించగలిగారు. మీలాంటి కొడుకు మరెవరికి దొరకడు. మూషిక, వినడానికి చాలా గొప్పగా ఉండొచ్చు, కానీ ఇదంతా నా అహంకారం. శక్తిని తప్పుగా వినియోగించడం అహంకారమే. ఇంకా అహంకారం ఎప్పుడు వినాశానికి దారితీస్తుంది. తను భయంకరమైన రూపంతో నన్ను భయపెట్టాలనుకుంటున్నాడు. కానీ అది మాత్రం జరగని పని. ఓరి మూర్ఖ బాలక, నా పాశాన్ని ప్రయోగిస్తే అది విఫలం కాదు. ఓ, తను నన్ను బంధించేశాడు. ఇప్పుడు నా శక్తి ఏమిటో నీకే అర్థం అవుతుంది బాలక. బాలక, ఇప్పుడు నీకు నా నరకాన్ని చూపిస్తాను, చూడు. ఈ యమలోకం చాలా భయంకరంగా ఉంది. శిక్ష అనుభవించే వారి అరుపులు ఎంత భయంకరంగా ఉంటే వాటి అనుభవం ఇంకెంత దారుణంగా ఉంటుందో. నీకు అదే గతి పడుతుంది దుష్ట బాలక. ఇప్పుడు నేను ఈ యమపాసాన్ని నుండి ఎవరు రక్షించలేరు డింబక. నరకలోకంలోని అతి క్రూరమైన శిక్షలే నువ్వు అనుభవిస్తావు. అరే, ఏం జరుగుతుంది? ఏదో నన్ను లోపలికి లాకెళ్ళిపోతుంది. నేను వెంటనే ఏదో ఒకటి చేయకపోతే ఈ యముడు నన్ను నరకలోకానికి లాక్కెళ్ళిపోతాడు. ఇతని పాసంలోంచి తప్పించుకొని పక్షిలాగా ఎగిరిపోవాలి. ఎంత భయంకరమైన పరిస్థితి! ఈ పసివాడు నరకలోక శిక్షలను తట్టుకోగలడా? ఏదో అరిష్టాన్ని తెచ్చే అదృశ్య శక్తి నా దగ్గరికి వచ్చే దుస్సాహసం చేస్తోంది. అమ్మా, నేను బాధని భరించలేకపోతున్నాను.
ఏదో దారుణమైన శక్తి ధూమకేతువులాగా కమ్ముకొస్తోంది. దానికి తన వినాశనం అంటే భయం లేదా? నువ్వేం భయపడదు మాత, నేను ద్వారాన్ని రక్షిస్తాను. నేను మిమ్మల్ని సేవించడానికే కదా వచ్చింది. నేను ఆ యమలోకాన్ని సర్వనాశనం చేస్తాను. చూడండి యమధర్మరాజా, ఇప్పుడు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది, తమరు కూడా నన్ను అడ్డుకోలేరని. నా పాశాల నుండి తనేలా బయటపడ్డాడు. ఆ పొగ తనంతటా తానే ఉపశమించడం మంచిదైంది. మాత ఆదేశాల్ని పాటించకుండా అడ్డుపడే ప్రతి అవరోధాన్ని నేను నాశనం చేస్తాను. యమధర్మరాజా, నేను మిమ్మల్ని మీ దున్నపోతు మీద నుంచి కింద పడేలా చేస్తాను, చూసుకోండి. ఈ తేజస్సు నన్ను కమ్ముకుంటోంది. యమరాజా, ఇదెలా సాధ్యమైంది? నేను యమధర్మరాజుని, అందరినీ పాశంతో బంధించేవాణ్ణి. కానీ ఈ బాలుడే నన్ను బంధించి ఓడించాడు. యముడంతటి వాణ్ణే ఓడించిన ఈ అసాధారణ బాలు నుండి మనల్ని రక్షించగలవారెవరు? ఇప్పుడు తన నుండి రక్షించడానికి వేరే ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం సూర్యదేవ. మహాశివుడు ధ్యానంలో ఉన్నారు. ఇంకా చాలించు బాలక, మాతో సంఘర్షణ మంచిది కాదు. చెయ్యాల్సి వస్తే దేనికైనా సిద్ధమే. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మా అమ్మ ఆజ్ఞను పాటించడం కోసమే ఈ దేవతలతో చేసినట్టే మీతో యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించే లోపే వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ బాలుడి పంతం ఇతని వివేకాన్ని నశింపచేస్తుంది. అందువల్లనే మమ్మల్ని కూడా అవమానిస్తున్నాడు. ఇప్పుడు గరుడా, మీరేమైనా చేయొచ్చు, కానీ ఈ బాలకుడికి మాత్రం ఏమాత్రం దెబ్బ తగలకూడదు. ఈ పిల్లవాడు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇలాగే ఉంటే పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి. నేను చూస్తాను నా నుండి మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో.
త్రిశూలం నా పైకి దూసుకొస్తుంది. దాన్ని ఎలా ఆపాలి? దయచేసి చెప్పండి మాత, నేను మీ దుఃఖాన్ని దూరం చేస్తాను. నాకున్నదొక్కటే దుఃఖం. నేను ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తానో వారంతా నన్ను వదిలి వెళ్ళిపోతారు. అమ్మా, నేను మిమ్మల్ని వదిలి ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళను. నాకిప్పుడు మాతృత్వపు వాత్సల్యంలోని మాధుర్యం అర్థమవుతోంది. అమ్మా, నేను మీ రక్షణ కోసం పూర్తి సిద్ధంగా ఉన్నాను. నేను ఇప్పుడు ఎవరినైనా ఎదురించగలను. నేనిప్పుడు స్నానం చేయడానికి వెళ్తున్నాను. గుర్తుంచుకో, ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు పుత్ర. నేను వాగ్దానం చేస్తున్నానమ్మా, ఎవరిని లోపలికి రానిచ్చే ప్రశ్న లేదు. ఇది అర్థం చేసుకో. విశ్వంలో ప్రతి అణువులోనూ నేనే నిక్షిప్తమై ఉన్నాను. నిజమే, వీరు అన్ని చోట్ల ఉన్నారు. వీరిని గుర్తించడంలో నేను పెద్ద తప్పు చేయలేదు కదమ్మా. దేవతలందరూ కలిసి వచ్చారు. అందరూ రావడం, అందరి ముఖాల్లోనూ దుఃఖాశ్రువులు. అందుకు కారణం ఏమిటి? ఎందుకెవరూ మాట్లాడడం లేదు? తప్పకుండా ఏదో పెద్ద ఆపద ఎదురైంది. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. వెంటనే నాకు చెప్పండి, ఏం జరిగింది? తమకిది ఎలా చెప్పగలం పార్వతీదేవి? ఇప్పుడు జరిగిందేమిటో తెలిసిందంటే మీకు హృదయం బద్దలవుతుంది. అంతా కలిసి మీ మనసుని తూట్లు పొడిచారు. స్వామి, స్వామి ఇక్కడే ఉన్నారా? వారు నన్ను చూడగానే లేచి నా దగ్గరకు రావాల్సింది. వారక్కడలా ఒంటరిగా ఎందుకు కూర్చున్నారు? మరి మా పుత్రుడెక్కడా? పుత్రా, ఎక్కడున్నావు కుమారా? స్వామి, మీరైనా చెప్పండి. ఏమిటది? ఎవరి శరీరం అది? ఎవరి ఆ భూమిపై పడున్నది? ఇక సత్యం బయటపడక తప్పదు. దాన్నిప్పుడెవ్వరూ దాచిపెట్టలేరు. ఈ చిన్న చిన్న చేతులు కాళ్ళు ఎవరివి? ఎవరది? ఒకవేళ అమ్మా, నేను మీకు సేవ చేయడానికే వచ్చాను. శుభాలు ఇవ్వడానికి వచ్చాను. నాకు చెప్పండి మాత,
తమ వేదనకి కారణం ఈ లోకంలో మీ బాధలన్నింటినీ తొలగించడానికే వచ్చాను. అమ్మా, నేను తమని వదిలి ఎక్కడికి ఎప్పుడూ వెళ్ళను. నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను. నేను వాగ్దానం చేస్తున్నాను. ప్రభు, పార్వతీదేవి అప్పుడేం చేశారు? ఇది ఆలోచిస్తుంటేనే నాకు కళ్ళు చెమరుస్తున్నాయి. మూషిక, అక్కడ నిజంగానే ఏమైనా భయంకరంగా జరిగితే నేనిక్కడ కూర్చొని నీకు నా కథ వినిపించేవాడినా? అందుకే నాకు ఇప్పుడు లడ్డూ కావాలి. అప్పుడే తరువాతి కథ చెప్తా. సరే ప్రభు, దయచేసి కథను పూర్తి చేయండి. నేను మాటిస్తున్నాను, మీకు లడ్డూలు ఉండ్రాళ్ళు తెచ్చిస్తాను. సరే, ఇప్పుడు నా కథ చెప్పడానికి నాకు కూడా సంతోషంగా ఉంది. మా పుత్రుణ్ణి మీరు త్రిశూలంతో అంతం చేశారు కదూ? పార్వతి, ఒకవేళ అంతం చేస్తేనే నీ క్రోధం ఉపశమిస్తుందంటే అందుకు నేను సిద్ధం. నేనే నేరస్తుణ్ణి. నన్ను కూడా మింగేసి నన్ను సంహరించు దేవి. లేదు, అంత పని నేను ఎలా చేస్తాను? ముందు నేను నా క్రోధాన్ని నిగ్రహించుకోవాలి. పార్వతి, తను నీకు మాత్రమే కాదు, నాకు పుత్రుడే. ఒక్కటి మాత్రం నిజం దేవి, నా ద్వారా చాలా పెద్ద అనర్థం జరిగింది. తండ్రంటే పుత్రుడి వేలు పట్టుకుని తనకి నడకలు నేర్పించాలి, తనకి మార్గదర్శనం చెయ్యాలి. కానీ ఇక్కడ నా చేతులతోనే నా పుత్రుడి సంహారం జరిగింది. కానీ నన్నేం చేయమంటావు? నన్ను నిస్సహాయుడిగా మార్చాడు తను. ఉమా, నేను తనని స్పష్టంగా గుర్తించాను. కానీ వాస్తవం ఏమిటంటే అవిద్య కారణంగా తను నన్ను తండ్రినని గుర్తించలేకపోయాడు. తను గుర్తించలేకపోయాడు ఈ సకల చరాచర జీవరాశికి పరమపిత నేనే అని. ఈ విశ్వంలో అణువణువు సర్వత్రా నేనే ఉంటాను కదా. నా దురదృష్టం కొద్దీ తనకి వివరించే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. శాంతం వహించు పార్వతి, నీకు నీ పుత్రుడు తప్పక లభిస్తాడు. అందుకు కారణం నీవు చేస్తున్న విధ్వంసం కాదు. అసలు కారణం పుత్రప్రాప్తికై నీలోని కోరిక అత్యంత ప్రబలమైనది. అయినా నేను నిన్నడగకుండానే దేవతలకు వరం ప్రసాదించాను. పుత్రప్రాప్తి కోసం అత్యంత కఠినమైన వ్రతం చేసి శ్రీహరి నుండి పుత్రుణ్ణి పొందే వరప్రసాదం సాధించావు. ఈ కారణాల వల్ల నేను నీకు నీ పుత్రుణ్ణి తప్పక ఇస్తాను. నీ పుత్రుడు అద్భుతమైనవాడు, దివ్యాత్ముడు. నీ పుత్రుడు అహంకారరహితంగా ఉంటాడు. నా మాటలు వ్యర్థం కావు పార్వతి. అందువల్ల శాంతం వహించు దేవి. ఎలాగైతేనే మాత క్రోధం శాంతించింది.
అదుపు చేసుకోండి. నేను నా పుత్రుణ్ణి చూడాలి స్వామి. తనని చూడకుండా ఎలా శాంతించగలను నేను? స్వామి, ఈ తల్లిపై దయ చూపించండి. వెంటనే నా పుత్రుణ్ణి పునర్జీవితుడిగా చేయండి. స్వామి, ఇంకా తనకి అన్నప్రాసన కూడా చేయలేదు. నేను మనసారా గుండెలకి హత్తుకోవాలి. తనకు నేను గోరుముద్దలు తినిపించాలి, లాలించాలి. తనకి తల్లి ప్రేమని చవి చూపించాలి. తమరికిదే నా విన్నపం దేవాదిదేవా. వెంటనే మీ మాట నిలబెట్టుకోండి. స్వామి, బతికించండి నా పుత్రుణ్ణి. బ్రతికించండి నా పుత్రుణ్ణి. మాత, ఇందులో మహాదేవుడు తప్పేమీ లేదు. ఇదంతా నా కారణంగానే జరిగింది. అసలైన అపరాధిని నేను. మాత, ఈ సంఘటనలన్నీ జరగడానికి కారకుణ్ణి నేనే. ఏంటి కశ్యప మహర్షి, దీనికి మీకు సంబంధం ఏముంది? సంబంధం ఉంది మాత. ఇదంతా నా శాపం వలనే సంభవించింది. ఒకానొక కాలంలో మహాదేవుడికి 2 పరమభక్తులుండేవారు. వారే మాలి, సుమాలి. మహాదేవుడు వారికి అభయమిచ్చారు. వత్సా, నేను నీలోని భక్తి మరియు తపస్సులకు ప్రసన్నుడనయ్యాను. అందుకే మీకు అభయమిస్తున్నాను. దాని తర్వాత ఒకసారి మాలి, సుమాలి కలిసి సూర్యుడితో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో సూర్యుడు వారిని వధించడానికి సిద్ధపడ్డారు. అప్పుడు మాలి, సుమాలీలకు అభయమిచ్చిన మహాదేవుడు అక్కడ ప్రత్యక్షమై వారిని రక్షించాల్సి వచ్చింది. ఫలితంగా సూర్యదేవుడిపై తన త్రిశూలాన్ని ప్రయోగించి అతన్ని మరణావస్థలో రథంపై నుండి కిందకు పడవేశాడు. నా కుమారుడి పరిస్థితి తెలిసి నేనక్కడికి వెళ్ళాను. నేను నా కుమారుడు సూర్యుడు నేల మీద అత్యంత దీనావస్థలో పడి ఉండటం చూశాను. అప్పుడు నేను పుత్రశోకంతో నా స్థాయిని మరిచిపోయి మహాదేవుడికి అత్యంత ఘోరమైన శాపం ఇచ్చాను. ఏ విధంగా ఇక్కడ నా కుమారుడు మరణయాతన పడుతూ నేల మీద పడి ఉన్నాడో అదే విధంగా మీ త్రిశూల ప్రయోగంతో మీ పుత్రుడి తలను బూడిద చేస్తారు మహాదేవా. ఇదే నా శాపం. నిజానికి ఆ సమయంలో నా పుత్రుడు తమ చేతిలో మరణించలేదు మహాదేవా. కానీ నేను ఆ కారణంగా శపించాను. దాని ఫలితమే ఇదంతా జరగడానికి కారణం మహాదేవా. కానీ ఓ మహాదేవా, తమరు కరుణాంతరంగులు, అన్ని ప్రాణులకు జీవం మీరు. అందుకే నా విన్నపాన్ని ఆలకించి నన్ను దోషం నుంచి తప్పించండి మహాప్రభు. తమ పుత్రుణ్ణి బ్రతికించండి మహేశ్వర. తమరు తలుచుకుంటే ఇది తప్పక జరుగుతుంది. ఋషివర్య, ఇప్పుడు ఆ పని చేసే ప్రయత్నంలోనే ఉన్నాను. నాకిక సెలవిప్పించండి. ప్రణామాలు మహాదేవ. ప్రణామాలు మాత. దేవతలారా, నా పుత్రుడు ఈ బాలకుడి పార్థివ శరీరాన్ని మానస సరోవర జలాలతో స్నానం చేయించి అనంతరం అక్కడి గుహలో ఉంచండి.
మీద నమ్మకం ఉంచు దేవి. తనని పునరుజ్జీవితుణ్ణి చెయ్యడానికి ఇదొక్కటే మార్గం. ఏమైందమ్మా? తమరి ముఖంలో ఎందుకు ఈ బాధ? నాతో చెప్పొచ్చు కదమ్మా మీ బాధకి కారణం. ఈ లోకంలోకి నాతో చెప్పండమ్మా, నేను మీ బాధల్ని తీర్చేస్తాను. నిన్ను వదిలి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళను. నువ్విక్కడేం చేస్తున్నావు పుత్రా? ఇప్పుడే చెప్తానుండమ్మా. స్వామి, నేనిక ఎక్కువ సమయం వేచి ఉండలేను. స్వామి, నా పుత్రుణ్ణి మీరే బతికించండి. దేవి, సహనం వహించు. శిరస్సు లేకుండా నేను తనకి జీవితాన్ని ఇవ్వలేను. నా త్రిశూల ప్రయోగం వల్ల తన శిరస్సు పంచభూతాల్లో కలిసిపోయింది. కానీ దానికొక పరిష్కారం ఉంది. తన మెడకి వేరే ఏదైనా తలను తగిలించాలి. అప్పుడే తనని మనం పునర్జీవితుణ్ణి చేయగలము. ఏంటి? వేరెవరో తలని తెచ్చి నా పుత్రుడి మెడకి తగిలించాలా? అది ఎవరి శిరసు ప్రభు? సమాధానం ఇవ్వండి. ఎవరి శిరసు అలంకరిస్తారు నా పుత్రుడికి? నేను నీకు వాగ్దానం చేశాను దేవి. నేను నీ పుత్రుణ్ణి పునర్జీవితుణ్ణి చేస్తాను. తరువాత కొంతకాలానికి అశ్విని కుమారులు దదంగి మహర్షి నుండి బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి వచ్చారు. ఋషివర్య, ఈ అశ్విని కుమారులు తమ నుండి బ్రహ్మ విద్యను నేర్చుకోవడానికి వచ్చారు. ఈ విద్య నేర్పిస్తే మాకు మా విద్యలో మరింత నైపుణ్యం కలుగుతుంది. ఒకవేళ మీరెప్పుడైనా మీ నోటి ద్వారా మీ విద్యను ఇతరులెవరికైనా నేర్పించినట్లయితే దారుణమైన పరిణామాలు సంభవిస్తాయని మరిచిపోకండి మునీశ్వర. నేను మీ శిరస్సుని మీ దేహాన్నుంచి ఖండించి వేస్తాను. అప్పుడు అశ్విని కుమారులకు, నేను మీకు విద్య నేర్పిస్తే నా శిరస్సును ఖండిస్తారు. మీరేమాత్రమూ సంకోచించిన అవసరం లేదు. మాకు శల్య చికిత్సలో ఎంతో నైపుణ్యం ఉంది. శరీరం నుండి వేరైనా ఏ అంగానైనా సరే జోడించే సామర్థ్యం ఉంది మాకు. అప్పుడు అశ్విని కుమారులకు దదంగి మహర్షి నోటితో కాక సైగలతోనే విద్య నేర్పుతారు. ఆ విషయం దేవేంద్రుడికి తెలుస్తుంది. తన హెచ్చరికను పెడచెవిన పెట్టినందుకు పట్టరాని ఆగ్రహంతో అక్కడికి వెళ్లారు. తమకి నేర్పించాల్సిన బ్రహ్మ విద్యని అశ్విని కుమారులకు నేర్పినందుకు తట్టుకోలేకపోయారు. ఆగ్రహంతో శిరస్సు ఖండించారు. దదంగ మహర్షి 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 తర్వాత అశ్విని కుమారులిద్దరూ కలిసి దదంగి మహర్షి శిరస్సుని వారి దేహానికి మళ్లీ జోడించి సంజీవని విద్య ద్వారా వారిని మళ్లీ బతికించారు. విజయోస్తు పుత్రులారా, మీరిద్దరూ నన్ను పునర్జీవితుని చేయడం మాత్రమే కాదు, మీరిద్దరూ గురుధర్మం భంగం కాకుండా కాపాడారు నాయన. మీకు గురువునైన కారణంగా మీ వంటి సమర్థులైన శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వడం నా ధర్మం. ఒకవేళ దేవేంద్రుడి భయంతో నేను మీకు ఈ జ్ఞానం ఇవ్వకుండా పంపినట్లయితే గురువుగా నా ధర్మాన్ని విస్మరించినట్టవుతుంది. శల్య చికిత్సలో పారంగతులే కాదు, సంజీవని విద్యను నేర్చిన వారు ఈ అశ్విని కుమారులు. అందువల్ల బాలుడి శిరస్సుని తన శరీరానికి జోడించడానికి వారిని పిలిపించడమే సమంజసం, సముచితం కూడా.
బాలుడి శిరస్సుని తన దేహానికి జోడించి వారు తనకి ప్రాణదానం చేయగల సమర్థులు. త్రిమూర్తులకు ప్రణామాలు. దేవతలకు ప్రణామాలు. అశ్విని కుమారులారా, నా మాట మన్నించి విష్ణుదేవుడు, ఇంద్రదేవుడు, మిగిలిన దేవతలందరూ అప్పుడే పుట్టిన బిడ్డ శిరస్సును తీసుకొచ్చారు. మీరు ఔషధ విద్యలో నిపుణులు కనుక మీరే మా పుత్రుడి దేహానికి శిరస్సును జోడించగల సమర్థులు. అదే మాకు మహాభాగ్యం మహాదేవా. తమరిక తమ కార్యాన్ని ఆరంభించండి. దేవతలారా, నిశ్చింతగా ఉండు పార్వతి. మరికొంతసేపట్లో నీ పుత్రుడు నీ ముందుకు రాగలడు. మహాదేవా, మేము శిరస్సుని శరీరానికి జోడించగలం, కానీ తనకి మరణం తమ త్రిశూల ప్రయోగంతో జరిగింది. అందువల్ల మేము తనకి జీవితాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. తనకు ప్రాణం పోసి జీవితాన్ని ప్రసాదించడం తమకు మాత్రమే సాధ్యం ప్రభు. మేము మా పని పూర్తి చేశాం ప్రభు. నాకెందుకో ఆందోళన కలుగుతోంది. నేను నా దివ్య దృష్టితో లోపలికి చూడగలను. ఒకవేళ చూసినందువల్ల నా ఆందోళన అధికం కావచ్చేమో. సరస్వతీదేవి, తమరు చూసి నాతో చెప్పగలరా అక్కడేం జరుగుతుందనేది?
పార్వతీదేవి, మహాదేవుడు తమ పుత్రునికి ప్రాణం పోస్తున్నారు. ముందుగా కాళ్ళు ప్రాణం పోసుకున్నాయి. మరిప్పుడు ఇప్పుడు తన ఉదరం జీవంతో స్పందిస్తున్నది. మరిప్పుడు అక్కడేం జరుగుతోంది? ఇప్పుడు తన చేతులు, తన భుజాలు కూడా క్రమక్రమంగా ప్రాణం పోసుకుంటూ ఉన్నాయి. ఆదిశక్తి, మీరు ఇంకా చెప్పండి, ఇప్పుడేం జరుగుతోంది అక్కడ? ఇప్పుడు అతని జీవక్రియ ఆరంభమైనది. ఏమైంది? తమరు తమ దివ్య దృష్టిని ఎందుకు నిలువరించారు? తమరు నాకేమీ చెప్పడం లేదెందుకు? తను పార్వతీదేవి, నేను చెప్పినట్టుగానే మహాదేవుడు మీ పుత్రుడికి ప్రాణం పోస్తున్నారు. లేదు, సరస్వతీదేవి నా నుండి ఏదో దాస్తున్నారు. స్వయంగా నేనే వెళ్ళి చూస్తాను. ప్రభు, ఈ కథ విన్న తర్వాత మనసు ప్రసన్నమైంది. ప్రేమలోని మహత్యం ఉంది. కొడుకు మాటకు గౌరవం ఉంది. అహంకారం వల్ల జరిగే పరిణామం ఉంది. ఇంకా ధర్మం గెలుస్తుందనే సందేశం ఉంది. చివరికి నువ్వు నేర్చుకోగలిగావు. మూషిక, ఇప్పుడు నీ మాట నిలబెట్టుకో. లడ్డూలు ఇంకా కుడుములు తీసుకురా. నేను తక్షణమే వెళ్ళి తీసుకొస్తాను ప్రభు.